welcome back. Nenu Madhu and of course let's go to the mad kitchen first and then talk. So, మన క్రియేటివిటీ ఎక్కువైపోయి కెమెరాని రకరకాలుగా తిప్పేస్తున్నాను. సో మనం మన మ్యాడ్ కిచెన్లో ఉన్నామన్నమాట. సో యా ఈరోజు నాకు షూట్ క్యాన్సిల్ అయిపోయింది. సో ఎలాగో నా కోసం నేను కుక్ చేసుకోవాలి కాబట్టి వై నాట్ షో యూ ద రెసిపీ ఈరోజు అని అనిపించింది. ఎందుకంటే ఈరోజు నేను ఒక యమ్మీ డెలిషియస్ రెసిపీ చేస్తున్నాను. సో ఐ వాంటెడ్ టు షేర్ ఇట్ విత్ యూ అనమాట. సో యా షేర్ చేసుకునే ముందు యా ఇంట్లో ఉండి కూడా మంచిగా లిప్స్టిక్ పెట్టుకుని ఉన్నాను అని ఏంటని అనుకోవచ్చు, మీరు అనుకోకపోవచ్చు కూడా, బట్ నేను యా చెప్పేస్తాను. బేసిక్గా బయట వాతావరణం ఏమో చాలా సూదింగ్గా, చాలా కామ్గా, యూనో చాలా డ్రిజ్లింగ్ అవుతూ వెదర్ అంతా అలా స్లీప్ మోడ్లోకి తీసుకెళ్ళిపోతుంది. ఇలా అయితే చాలా కష్టం, మన పనులు జరగవు అని చెప్పి నేను ఇంకా నా మూడ్ని లిఫ్టప్ చేయడం కోసం ఒక మంచి బ్రైట్ లిప్స్టిక్ వేసుకున్నాను అనమాట. సో దట్ మై మూడ్ విల్ లిఫ్ట్ అండ్ కొంచెం యాక్టివ్గా ఉండి ఏమైనా చేయాలనిపిస్తుంది నాకు. లేకపోతే ఏం నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ పెట్టుకుని ఏదో సినిమా పెట్టుకుని అలా పడుకుని అవి చూస్తూ కూర్చుంటాను అనమాట. సో మనకి వీడియోలు అవ్వగా అలా చేస్తే సో కష్టం అని చెప్పి, లేదు ఫస్ట్ నేను యాక్టివ్గా ఉండాలి, మూడ్ లిఫ్టప్ అవ్వాలని చెప్పి ఇమీడియట్గా ఒక మంచి బ్రైట్ లిప్స్టిక్ పెట్టుకుంటే నాకు ఆటోమేటిక్గా మూడ్ లిఫ్టప్ అయిపోద్ది. మీకు కూడా ఇలా అవుద్దా? నాకు యూనో మంచి బ్రైట్గా ఉంటే కనుక, చూడటానికి బ్రైట్గా కనిపిస్తే I'll be like very active, I want to do something అని అనిపిస్తూ ఉంటుంది నాకు. మీకు కూడా అలా అనిపిస్తే కనుక కమెంట్ బాక్స్లో నాకు చెప్పండి. అండ్ ఎస్, ఈరోజు మన బ్యూటిఫుల్ రెసిపీ, యమ్మలిషియస్ డెలిషియస్ రెసిపీ ఏంటి అంటే కనుక చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి, సింపుల్ అంటే సింపుల్, హార్డ్లీ ఒక 2 or 3 ఇంగ్రీడియంట్స్ తోటి ఇది రెడీ అయిపోద్ది. దీనికి ఒక మేజర్ బేస్ ఏంటి అంటే కనుక కోకోనట్. సో అది ఇక్కడ పెట్టాను నేను, ఒక నిమిషం. సో నేను రెడీగా పెట్టుకున్నాను కోకోనట్, ఇలాగా ముక్కలు చేసి పెట్టుకున్నాను అనమాట. ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్, ఇది ఉంటే చాలు మీకు ఈ డిష్ రెడీ అయిపోద్ది. ఎందుకంటే మిగిలినవన్నీ ఆల్రెడీ మన కిచెన్లో ఉండేవే. సో ఇది ఒక్కటి ఉంటే కనుక ఈరోజు మీరు ఒక మంచి రెసిపీ తినేయచ్చు అనమాట. సో ఈ కోకోనట్ తోటి మన రెసిపీ ఈరోజు ఏం చేస్తున్నానని చెప్పి చూపించేస్తాను. సో ఫస్ట్ మనం ఈ కోకోనట్ని గ్రైండ్ చేసుకోవాలి. ఈ కోకోనట్ నుంచి కోకోనట్ పాలు తీయాలన్నమాట. సో ఫస్ట్ ఆ పని చేసేద్దాం. సో గైస్, కొబ్బరి మనము ఇలా మిక్సీలో వేసుకుని పేస్ట్లా చేసుకుంటూ కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ థిక్ పేస్ట్లా చేసుకోవాలన్నమాట. సో దీంట్లో వాటర్ కంటెంట్ ఉంటుంది. సో ఇలాంటి ఒక స్ట్రైనర్ కానీ లేకపోతే ఒక మస్లిన్ క్లాత్ కానీ, క్లీన్ క్లాత్ తీసుకొని దాంట్లో వేసేసి మనము కొబ్బరి పాలను స్క్వీజ్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ ఇందాక తీసాను, ఇప్పుడు మీకు చూపించడం కోసం మళ్ళీ తీస్తున్నాను అనమాట. సో ఒక 2 or 3 times తీసేస్తే సరిపోతుంది. అంతకంటే ఎక్కువైతే కనుక కొబ్బరి పాలు పలుచుని పడిపోతాయి, ఇంకేం ఉండదు, పిప్పే మిగులుతుంది. సో తిప్పి తిప్పి పిప్పి చేయాలి అనమాట. సో యా, మీకు అంత కనిపిస్తుందో లేదో తెలీదు. యా, ఐ గెస్ ఇలా పిండితే చక్కగా కొబ్బరి పాలు వచ్చేస్తాయి. మన కొబ్బరి పాలు రెడీ. చూసారా ఎంత థిక్గా ఉన్నాయో, చాలా బాగా వచ్చింది. సో యా, నెక్స్ట్ ప్రొసీజర్ చూసేద్దాం. సో గైస్, కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు చెప్తాను, నోట్ చేసుకోండి. మెయిన్ ఇంగ్రీడియంట్ కొబ్బరి పాలు, చిక్కగా ఉండాలి. కొబ్బరి పాలు క్వాలిటీ బట్టే ఈ రెసిపీ టేస్ట్ బాగుంటుంది అనమాట. సో చిక్కటి కొబ్బరి పాలు ఉండాలి. ఆ తర్వాత చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్, ఉల్లిపాయలు, టొమాటో, కాస్త కరివేపాకు, కొంచెం కొత్తిమీర, ఆవాలు, మెంతులు, కారం, ధనియాల పొడి, కొంచెం మిరియాల పొడి, ఎండుమిరపకాయలు, కొంచెం చింతపండు రసం.
వెల్లుల్లి అండ్ జింజర్ ఈ రెండు కూడా చిన్న చిన్నగా చాప్ చేసి పెట్టుకోండి. నా దగ్గర ఫ్రెష్ లేక నేను జింజర్ గార్లిక్ పేస్ట్ని చాలా కొంచెం యూస్ చేస్తున్నాను, ఎందుకంటే జింజర్ గార్లిక్ పేస్ట్ ఫ్లేవర్ డిఫరెంట్గా ఉంటుంది అండ్ చాప్ చేసిన జింజర్ అండ్ గార్లిక్ ఫ్లేవర్స్ వేరేలా ఉంటాయి. బట్ ఈ రెసిపీకి చాప్ చేసినవే వాడాలన్నమాట, బికాజ్ ఐ డోంట్ హ్యావ్ ద ఫ్రెష్ వన్. నేను జస్ట్ దీంతో మేనేజ్ చేస్తున్నాను. బట్ మీరు మాత్రం చాప్ చేసిన జింజర్ అండ్ గార్లిక్ మాత్రమే యూస్ చేయండి, ఫ్లేవర్స్ చాలా బాగుంటాయి. అండ్ ఈ రెసిపీకి కోకోనట్ ఆయిల్ మాత్రమే యూస్ చేయాలి. సో అది కూడా నా దగ్గర లేదు కాబట్టి నేను నార్మల్ ఆయిల్ యూస్ చేస్తున్నాను. బట్ మీరు మాత్రం ఈ యొక్క స్పెషల్ రెసిపీ ఆ ఫ్లేవర్స్ అంతే ఎంజాయ్ చేయాలి అనుకుంటే మాత్రం అథెంటిక్గా నేను ఏవైతే చెప్పానో అవే యూస్ చేయడానికి ట్రై చేయండి. ఇంకా లేదు బట్ ఉన్న వాటితో ఇలా చేయాలి, కొంచెం చేంజెస్ చేసుకోవాలనుకుంటే కనుక నార్మల్ ఆయిల్ యూస్ చేసుకుని కూడా చేసుకోవచ్చు నాకు లాగా. బట్ యా ఆ ఒరిజినల్ ఫ్లేవర్ ఎంజాయ్ చేయడానికి మాత్రం యూస్ కోకోనట్ ఆయిల్ అనమాట. అండ్ యా లెట్స్ బిగిన్ ది షో. ఫస్ట్ కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు మెంతులు వేసుకోండి. ఆవాలు మెంతులు వేగిపోయిన తర్వాత కరివేపాకుని ఇలా తుంపుకొని వేసుకోండి. ఫ్లేవర్స్ చాలా బాగా రిలీజ్ అవుతాయి అన్నమాట ఇలా చేస్తే, అండ్ స్మెల్ చాలా బాగుంటుంది. ఆ తర్వాత వెంటనే ఎండుమిరపకాయలు కూడా వేసేసుకుని వేపేసుకోండి. చెప్పినట్టుగా ఫ్రెష్ జింజర్ అండ్ గార్లిక్ లేకపోవడంతో నేను జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాను, అది కూడా చాలా కొంచెం వేసాను. మీరు మాత్రం ఫ్రెష్ది వేసుకుంటే బాగుంటుంది. సో అవి వేగిపోయిన తర్వాత ఫస్ట్ ఉల్లిపాయలు వేసుకొని కొంచెం మగ్గించుకోండి. ఆ తర్వాత టొమాటోస్ వేసి మగ్గించుకోండి. నేను మర్చిపోయి ఫస్ట్ ఆపోజిట్ చేసేసాను. అండ్ ఆ రెండు కూడా కాస్త మగ్గిపోయిన తర్వాత కొంచెం టర్మరిక్ పసుపు అండ్ అలాగే ఉప్పు, ఆ తర్వాత కారము, ధనియాల పొడి, అలాగే పెప్పర్ పౌడర్, మిరియాల పొడి వేసేసుకొని నీట్గా ఒకసారి వేయించేసుకొని ఆ తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసి ఒక 2 బాయిల్స్ రానివ్వండి. సో ఇప్పుడు మన మెయిన్ ఇంగ్రీడియంట్ కొబ్బరి పాలు, ఇది వేసేసుకుంటున్నాము. సో ఇది కూడా ఎక్కువసేపు ఉంచాల్సిన అవసరం లేదు, సిమ్లో పెట్టుకుని ఒక 2 బాయిల్స్ రానిస్తే సరిపోతుంది, కలుపుతూ ఉండాలి. అండ్ ఆ తర్వాత లాస్ట్గా దింపేసుకునే ముందు చింతపండు రసం వేసుకుని ఒక 1 minute ఉంచేసుకొని కొత్తిమీర వేసుకుని ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. మన డిష్ రెడీ అన్నమాట. చాలా సింపుల్, చాలా ఈజీ, చాలా డెలిషియస్గా ఉంటుంది. సో గైస్ చాలా సింపుల్ రెసిపీ. మన కోకోనట్, మీరు కర్రీ అని పిలిచినా, దీన్ని కోకోనట్ రసం అని పిలిచినా, మీ ఇష్టం ఏ పేరు పెట్టుకున్నా. సో చాలా యమ్మీ రెసిపీ, ఇది ట్రై చేయండి డెఫినెట్గా. అండ్ మీకు ఎలా కుదిరిందో చెప్పండి. ఇంకొక చిన్న టిప్ ఏంటంటే, బేసిక్గా స్టోర్ బాట్ కోకోనట్ మిల్క్ ఏదైతే ఉంటుందో అది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. సో నేను ఇంట్లో తయారు చేసుకున్నాను కోకోనట్ మిల్క్, మీకు చూపించాను కాబట్టి. అండ్ మీరు కావాలనుకుంటే కనుక స్టోర్ బాట్ కోకోనట్ మిల్క్ తోటి కూడా ఈ రెసిపీని తయారు చేసుకోవచ్చు, ఇంకా స్ట్రాంగ్గా ఉంటుంది ఫ్లేవర్. అండ్ ప్లీజ్ యూజ్ కోకోనట్ ఆయిల్ అనమాట ఈ రెసిపీకి. అండ్ అలాగే చాప్ జింజర్ అండ్ చాప్ గార్లిక్ నేను స్టార్టింగ్లో ఆల్రెడీ చెప్పాను, రెసిపీ మారకుండా ఆ ఫ్లేవర్స్ అనేవి బాగుంటాయి కాబట్టి యాజ్ ఇట్ ఈజ్ అలానే యూజ్ చేయండి. నాలాగా ఏమున్నాయి కదా అని చెప్పి కొంచెం రీప్లేస్ చేసేయకుండా ఇంగ్రీడియంట్స్ని. సో ఇది ఇవాళ మన యమ్మిలిషియస్ రెసిపీ అనమాట. మరిన్ని రెసిపీస్ కోసం ఏమైనా ఇలాంటి ట్రై చేయాలి కొత్తగా, నేను ఏమైనా చెప్పాలి మీరు కోరుకుంటే కనుక కమెంట్ బాక్స్లో నాకు చెప్పండి. అండ్ మీరు ట్రై చేసి రెసిపీ ఎలా ఉంది, మీకు ఎలా కుదిరింది అనేది కూడా కమెంట్ బాక్స్లో చెప్పండి. అండ్ యా ఇంకెందుకు ఆలస్యం, ఇంత బ్యూటిఫుల్ అమ్మాయి ఇంతలా అడుగుతుంది, ఓ సబ్స్క్రైబ్ చేయండి, ఓ లైక్ కొట్టండి, ఐల్ బి వెరీ హ్యాపీ. అండ్ మీ వాట్సాప్ గ్రూప్స్లో కూడా మన వీడియోస్ షేర్ చేయండి, విచ్చలవిడిగా అసలు మనం ప్రపంచవ్యాప్తంగా స్ప్రెడ్ అయిపోవాలన్నమాట. మన ఛానల్కి అంత మంచి పేరు వచ్చేయాలి, నా వంటలకి అంత పాపులర్ అయిపోవాలి. ఇది కొంచెం ఎక్స్ట్రా, సో అంత అక్కర్లేదు. కానీ యా వాట్సాప్ గ్రూప్స్లో అయితే షేర్ చేయండి. అండ్ యా నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ మీరు నన్ను ఇంకొంచెం దగ్గరగా తెలుసుకోవాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో నన్ను ఫాలో అయిపోవచ్చు. నా ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి శ్రీమాధవి_శాస్త్రి.
అన్ని లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అక్కడ లింక్ మీరు అలా నొక్కితే అది ఇమీడియట్గా మిమ్మల్ని నా ఇన్స్టాగ్రామ్ పేజ్కి తీసుకెళ్ళిపోతుంది. ఇట్ విల్ బి వెరీ ఈజీ ఫర్ యూ. ఐ హోప్ యూ లైక్ ద రెసిపీ అండ్ యా, మళ్ళీ మరిన్ని వీడియోస్ కోసం మీరు stay tuned to my channel, and this is Madhu signing off for today. Bye bye. I love you guys.